ఇల్లు కొంటే పెళ్ళాం ఫ్రీ అంటనులా. హగో, ఇల్లు కొంటే పెళ్ళాం ఫ్రీ ఏంది? ఏమన్నా వస్తువు కొంటే క్యాష్ బ్యాక్ ఆఫర్లు, లేకపోతే రేట్లు తగ్గించుకునుడో, లేదంటే ఏ కార్లో ఫోనో ఇస్తారు కానీ గిట్ల భార్యను ఫ్రీ ఇచ్చుడేంది అని గుస్సాగాకుర్రులో. అసలు ముచ్చటైతే ఎనుర్రి మీరే. ఇక సొంతంగా ఇల్లు కట్టుకునుడు అనేది అందరి కల కదా నుల్లా. దానికోసం పైసా పైసా పక్కకేస్తారు. ఎప్పుడు అగ్వకు దొరికితే అప్పుడు కొననికే చూస్తారు. ఇక ఈ మధ్య రియల్ ఎస్టేట్ దందా కూడా జర డీలా పడి దినదినానికి పడిపోతున్న రియల్ ఎస్టేట్ ను పైకి తీసుకురానికే ఇల్లు కొనండి, ఫ్రీగా భార్యను సొంతం చేసుకోండి అని ఒక వింత ఆఫర్ అయితే ఇచ్చిందుల్లా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. అబ్బా ఎక్కడనో తొందరలో చెప్పు అని అనుకుంటుర్రా ఎట్లా? ఆశ దోష అప్పడం వడ. ఈ ఆఫరు మన దగ్గర కాదు బాబులు, ఇది మన పక్క దేశమైన చైనాల ఓ కంపెనీ వాళ్ళు పెట్టిన ఆఫరుల్లా. అయితే ప్రపంచంలోనే చైనా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచింది కదా. ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఇక దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం మీద పడి ఇండ్లు జాగలు కొననికి ఎవ్వరు వస్తలేరట. ఇంకో దిక్కు సంపాదన చక్కగా లేక ఖర్చులు పెరిగి కుటుంబాన్ని సాధనికే సరైన సంపాదన లేక అక్కడి యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటుర్రట. దీన్ని చూసి చైనాలో ఉన్న టియాన్జన్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఇల్లు కొనండి, భార్యను ఫ్రీగా పొందండి అనే ప్రచారం షురూ చేసిరట. ఇక గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడితే గీ ముచ్చట చూసిన జనాలు బగ్గనే ఎగబడ్డారట. అసలు ఎక్కడిది కంపెనీ, నిజంగానే పిల్లను ఫ్రీగా ఇస్తారా అని. అయితే కొంతమంది గీ ప్రకటన ఉత్తదే వ్యాపారం కోసం చేసిర్రు అని గా కంపెనీ మీద గుస్సా కూడా అయ్యిర్రట. అయితే గీళ్ళు ఇంతగానం కష్టపడి మరీ గీ ప్లాన్ చేస్తే ఆఖరికి అట్టర్ ఫ్లాప్ అయింది పోర్రి. పోయిన ఏడాది ఆఖర్లా గీ యాడ్ ఇచ్చిర్రట. గీ ముచ్చట తెలిసిన చైనీస్ గవర్నమెంట్ గిసువంటి చెత్త ప్రకటన ఇచ్చినందుకు గుస్సా అయ్యి కంపెనీకి గట్టిగానే పెనాల్టీ వేసిందట. అయితే అన్ని ముచ్చట్లు చెప్పినావు గాని అసలు ముచ్చట అయినా ఇల్లు కొనండి, భార్యను ఫ్రీగా పొందండి అనే ముచ్చట చెప్పలేదు అని చూస్తుర్రు కదా. నాకు అర్థమైందుల్లా. అయితే వీళ్ళ దగ్గర ఎవరైతే ఇల్లు కొంటారో వాళ్లకు అక్కడనే వాళ్ళ సంపాదనను బట్టి పెళ్లిళ్ళు కుదిర్చి పెళ్లి చేద్దామని అనుకున్నారట. అంటే పెళ్లిళ్ళ పేరయ్యే అవతారం కూడా వీళ్ళే ఎత్తుదాం అనుకుంటే గిట్ల బెడిసిగొట్టి గవర్నమెంట్ వేసిన పెనాల్టీకి వీళ్లకు ఉన్న పెళ్ళాలే విడాకులు ఇచ్చే కాడికి వచ్చిందట పోర్రి పరిస్థితి.